తెలంగాణ కవి, రచయిత, వాగ్గేయకారుడు అందశ్రీకి కన్నీటి నివాళులర్పిస్తున్నారు అభిమానులు, సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులు. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయిన ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ లాలాపేట్లోని ఇండోర్ స్టేడియంలో ఉంచారు కుటుంబ సభ్యులు. ప్రముఖ కవి అందశ్రీ అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో నిర్వహించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఆయన పార్థివ దేహాన్ని మధ్యాహ్నం లాలాపేట ఇండోర్ స్టేడియంలో ఉంచారు. సాయంత్రం తర్వాత ఎన్ఎఫ్సి నగర్లోని ఇంటికి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందశ్రీని కడసారి చూసేందుకు వివిధ పార్టీల నేతలు, కళాకారులు, సాహితీవేత్తలు తరలివస్తున్నారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీతో కలిసి రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక అద్భుతమైన కవిని, ఒక మానవత్వం ఉన్న మనీషిని వాళ్ళు కోల్పోయాం. వ్యక్తిగతంగా ఇద్దరం సన్నిహితులు. ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కూడా ఏ రోజు కూడా సంయమనం కోల్పోలేదు. అలాంటి ఆ మూమెంట్లో కూడా ఆయన మా కార్యాలయానికి రావడం కానీ, సుదూర ప్రాంతాల్లో మా ఇంట్లో కుటుంబ ఫంక్షన్లు ఉన్న రావటం, నేను వారిని తీసుకెళ్ళి కోస్తారు రాయలసీమ ఇతర ప్రాంతాల్లో కూడా గౌరవించుకోవడం జరిగింది. తెలుగు జాతికి ఒక ఆణిముత్యం ఆయన. విచిత్రం ఏంటంటే దేశం మొత్తంలో నేను చెప్తున్నానండి, అక్షరాలు కూడా చదువుకొని రాయటం కూడా రాని వ్యక్తి ఒక అద్భుతమైన ఒక మనిషిలో ఉన్న స్వార్థపు మానవుడిలో ఉన్న ఆ గుండెలో ఉన్న ఆర్ద్రతను బయటికి తీసుకొచ్చే గొప్ప కవి. ఇలా ఈ రాష్ట్ర గీతాన్ని సమర్పించి ఇలా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళాడు. బట్ ఆయన పాటలు, ఆయన మాటలు చిరస్థాయిగా నిలబడతాయి. తెలంగాణ ఈ భూమి ఉన్నంత వరకు ఈ అందశ్రీ పాట, ఆయన ఈ రాష్ట్ర గీతము మా వెంటే ఉంటుంది, ఈ ప్రజల వెంటే ఉంటుంది. ఆయన ప్రజల మనిషి. ఖచ్చితంగా ఆయన పేరు మీద స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలి. అలాగే జనగామ జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందశ్రీ గారి పేరు మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యయన పీఠాలు కూడా ఏర్పాటు చేసేసి ఒక సాహిత్య పీఠాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్పీఐ పార్టీ, భీమరావ్ అంబేద్కర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అకాల మరణం చాలా బాధాకరం. ఆయన సామాన్యుని, సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని సమాజం పక్షాన తన కవిత్వాన్ని పదునుగా సద్వినియోగం చేసినటువంటి గొప్ప కవి. ఆయన భావోద్వేగి, భాషోద్వేగి, బాధోద్వేగి, అన్ని రకాల ఉద్వేగాన్ని తన గలవులో గొప్ప గేయకుడు, గొప్ప గాయకుడు. వారితో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ కాలంలో అనేక రోజులు, అనేక పర్యాయాలు కలిసి పనిచేయడం జరిగింది. చాలా నిరాడంబరుడు. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని శోకంగా మిగిలింది. ఆయన అకస్మాత్ మరణం విన్న తర్వాత మేము సిపిఐ బృందంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ఆయన ఎటువంటి జబ్బు కూడా లేకుండా ఒక హార్ట్ స్ట్రోక్ వలన, గుండెపోటు వలన మరణించడం అనేది వారి కుటుంబానికే కాకుండా రాష్ట్రానికి, యావత్ రాష్ట్రానికి అది తీరని శోకం మిగిల్చింది. ముఖ్యంగా ఆయన్ని చూసి
చాలామంది ఇన్స్పైర్ అయ్యే విధంగా ఒక గొప్ప సహజ కవి ఆయన చదువు లేకపోయినా సరే జీవితాన్నే చదువుగా మలుచుకుని ప్రకృతినే చదువుగా మలుచుకుని తన చుట్టూ ఉన్న మనుషుల్ని అధ్యయనం చేస్తూ అదే అధ్యయనంగా మార్చుకుని ఆ విధంగా మనిషి అన్నవాడు మంచితనం లేకుండా మిగిలిన మనిషి అనే దాని మీద ఒక పాట జై జై హే తెలంగాణ. చిన్నప్పటి నుంచే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆకాంక్షల జ్యోతిగా అనేక గేయాలు పాటలు రాస్తూ ఆయన చదువు లేకుండా గుర్ల కాపరిగా ఉన్నా ఆయన మాయమవుతున్నాడు. మనిషి అన్నవాడు అంటే మనిషి అనేటువంటి మాయమైపోతున్నాడు, అసలు మానవత్వం లేకుండా పోతుంది సమాజంలో అనేటువంటి ఒక మంచి పాట రాశాడు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాటక మహాసభ కర్మలు జరిగితే మేము ఆహ్వానిస్తే వచ్చి అక్కడ ఒక రోజు ఉండి మొత్తం అక్కడ కళాకారులను అందరితో కలిసి మెలిసి మరి ఆయన మరి అందరిలో మంచి ఒక చైతన్యాన్ని పెంపుతున్న ప్రధాన పాత్ర వహించాడు. సాహితీ ఉద్యమానికి ఆయన పెద్ద తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఈనాడు మనం ప్రజాకవి జయరాజ్ అన్న మన తోటి తర్వాత మన కవులు కళాకారులతోటి కలిసి ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీ గారు ఈరోజు మా నుంచి దూరం కావడం మా కళాకారులకు రచయితలకు చాలా బాధ కలుగుతున్నది. ఆయన మాయమైపోతున్నాడు అనేటువంటి పాట మా అందరికీ ఆదర్శమైనటువంటి నేను చాలా వేదికల మీద ఆ పాట పాడడం జరిగినది. బొమ్మ చెక్కితే బొమ్మరా అనే పాట నేను అనేక వేదికల మీద పాడినాను. అలాంటి ఆ మనిషిని నేను దూరం కావడం చాలా బాధగా ఉన్నది. మా తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి నుంచి ప్రగాఢ సానుభూతిని సంతాపం తెలియజేస్తూ మాయమైపోయినడమ్మా మా అందశ్రీ మాయమైపోయినడమ్మా మా అందశ్రీ మరుపురాని రూపమేనమ్మా మా అందశ్రీ మరుపురాని రూపమేనమ్మా మా అందశ్రీ మరుపురాని రూపమేనమ్మా మా అందశ్రీ బొమ్మ చెక్కితే బొమ్మవైనవా మా అందశ్రీ పేదవాని గుండెలైనవా మా అందశ్రీ ధిక్కార స్వరమైనవు ప్రశ్నించే గొంతైనవు ప్రజల కొరకు పాటైనవు మాయమైపోయినవన్నా మా అందశ్రీ మరుపురాని రూపమేనమ్మా మా అందశ్రీ తెలంగాణ బిడ్డలను ఐక్యతను కూడినవు జయ జయ హే తెలంగాణ గీతమై సాగినవు మాయమైపోయినవన్నా మా అందశ్రీ మరుపురాని రూపమేనమ్మా మా అందశ్రీ యాడున్నవో యాడదిల్నవో మా అందశ్రీ యాడున్నవో మాయల్లా జాడ చెప్పే ఎల్లన్న మాయమైపోయినవన్నా మా అందశ్రీ. ఇది చాలా భయంకరమైన వార్తలాగా ఉందండి. ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వాలు చాలా అరుదుగా ఈ భూమి మీద పుడుతున్నాయి. ఇంకా కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాల్సినటువంటి మహోన్నత శిఖరం నాకు ఎలా అనిపిస్తుందంటే చుట్టూ ఎన్ని నదులున్నా ఆ నదులన్నీ జలగలలు ఆపేసి నిశ్శబ్దం అయిపోతే ఎలా ఉంటుంది. నిప్పుల వాగు నిశ్శబ్దం అయిపోయింది, నింగికెగిసింది. ఎందరికో గుండె ధైర్యం అయినా అంటే ఈ నేల మీద పుట్టి ఈ నేలను ముద్దాడి ఈ నేలను తనంతా మనసంతా నింపుకుని తన తుది శ్వాస వరకు తన చివరి రక్తం పొట్టు కూడా ఈ నేలకి అంకితం అవ్వాలని కోరుకునేటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారు అంటే అది అందశ్రీ బాబు. అని లేరు అంటే తెలంగాణ సమాజమే కాదు, ప్రతి అంటే ఏ ప్రాంతంలో అయితే పుట్టామో ఆ ప్రాంతాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి చాలా కోల్పోయినట్టేనండి.